హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, బాగుండాలి అని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానండి. మనం ఈరోజు ఒంటిమిట్ట రామాలయం గురించి తెలుసుకుందామా? ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న కోదండ రామాలయములోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయములో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణముతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణములో వివరించబడినది. గోపుర నిర్మాణము చోళ శిల్ప సంప్రదాయములో ఆధ్యాత్మికముగా ఉంటుంది. ఫ్రెంచ్ యాత్రికుడు టవర్స్ యారు 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురము ఒకటి అని కీర్తించాడు. ఈ ఆలయములోని సీతారాముల లక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు కాబట్టి ఏకశిలానగరం అని పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయము భారతదేశంలో ఇది ఒక్కటే. స్థల పురాణము. రామ లక్ష్మణులు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగ రక్షణకు తీసుకువెళ్లారని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృగండు మహర్షి, శృంగి మహర్షి రాముణ్ణి ప్రార్థించడముతో దుష్ట శిక్షణ కోసము ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొంది పిడిబాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఈ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజలు విశ్వాసం. ఆ కోదండ రాముల వారికి 3 గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణం ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలా స్తంభాలతో రంగమండపము నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమండపము విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజును, మట్టి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఆంధ్ర వాలిని కొలను సుబ్బారావు 1863 నుంచి 1936 ఈ రామాలయాన్ని పునరుద్ధరించారని తెలుస్తుంది. స్వామికి ఆభరణాలను చేయించడంలో పాటు రామసేవ కుటీరాన్ని నిర్మించాడు. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులకు ఆకర్షించే ఆశల్లో ఇమిటింగ్ బావి ఒకటి. ఈ మీటింగ్ 1640వ సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి ఒక్కసారి అయినా ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన 3 సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యముతో స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడిని నీటి అవసరాల కోసము ఒక బావిని త్రవ్వించటము జరిగినది. ఆయన పేరు మీదుగానే ఆ బావిని ఇమెఫెంగ్ బావిగా వ్యవహరింపవడం జరిగినది. ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణము, పౌర్ణమి నాడు రథోత్సవము ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. జై శ్రీరామ్.